హాయ్ వెల్కమ్ టు క్యూబ్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు ప్రెజెంట్ మనం నార్సింగ్ పిఎస్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఎందుకు అరెస్ట్ అయ్యాడు? వాళ్ళ బ్రదర్ సంపత్ ఒక అమ్మాయిని వాడుకొని వదిలేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కేసు పెట్టడంతో, అమ్మాయి ఎవరో కాదు మోనికా అనే అమ్మాయి కేసు పెట్టడంతో ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సంపత్తో పాటు ఒక అమ్మాయి, అదేవిధంగా షణ్ముఖ్ జశ్వంత్ గంజాయితో పట్టుబడ్డాడు అని మనకు వార్తలు వినిపిస్తున్నాయి. సో అసలు నిజంగా గంజాయి షణ్ముఖ్ జశ్వంత్ సేవించాడా? అసలు వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ గంజాయి దొరికింది, అంటే ఎంత మోతాదులో గంజాయి దొరికింది, అసలు ఏం జరిగింది, అసలు ఆ పట్టుబడేటప్పుడు ఆయన గంజాయి సేవించాడా అనే విషయాలు మనం తెలుసుకోవడానికి నార్సింగ్ పిఎస్కి రావడం జరిగింది. సో మనం నార్సింగ్ పిఎస్ ఏసీపీ గారితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో పదండి వచ్చేయండి లోపలికి. అసలు ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, అసలు ఏం జరిగింది, అంటే షణ్ముఖ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో అక్కడ ఏం జరిగింది, అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? నిన్న ఎస్టర్డే రోజు అయితే మౌనిక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినది. ఆమెకు సో సంపత్ వినయ్తోని పరిచయం ఏర్పడిందని చెప్పేసి అతను ప్రపోజ్ చేసినాడు. తర్వాత అతనితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అతను మ్యారేజ్ చేసుకుందామని చెప్పేసి ప్రమోట్ చేసినాడని చెప్పేసి, దాని తర్వాత అతను వేరే అమ్మాయితోని కాంటాక్ట్ పెట్టుకునేసి ఈమెను అవాయిడ్ చేయడం మొదలు పెట్టడం వల్ల ఈమె చీట్ చేసినాడని చెప్పేసి నిన్న మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలోనే ఆ కేసు నమోదు చేసినాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని రిమాండ్కు తరలించడం కూడా జరిగింది. తర్వాత ఇదే విషయంలో తన తమ్ముడైనటువంటి షణ్ముఖ్ సంబంధించి ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నార్సింగి పోలీస్ వారు కూడా తన దగ్గర కొంచెం గాంజా ఉందని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. అదే విషయంలో మైనర్ క్వాంటిటీలో రికవర్ చేసి దానిపైన ఎన్డీపీఎస్ యాక్టు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే వీళ్ళిద్దరిపైన ఏ కేసులు ఉన్నాయి సార్ ఇప్పుడు? అంటే ఐపీసీ సెక్షన్స్ ఉంటాయి కదా, ఏ సెక్షన్స్ ఉన్నాయి? సెపరేట్గా ఉంది. మౌనికకు రిలేటెడ్ సంపత్ పైన తనను మోసం చేసినాడని చెప్పేసి రిలేషన్షిప్లో ఉండి తను ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసినాడని ఆ రకంగా చట్టపరమైన చర్యలు. మరి ఇతని మీద ఇల్లీగల్గా కాంట్రాబ్యాండ్ గాంజాను పొజిషన్లో కలిగి ఉన్నాడు కాబట్టి షణ్ముఖ్ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ దగ్గర ఎంత క్వాంటిటీ దొరికింది? అంటే బయట 8 grams వరకు దొరికిందని చెప్పేసి మాకు వార్తలు వినిపిస్తున్నాయి, అది కరెక్టేనా సార్? స్మాల్ క్వాంటిటీ బిట్వీన్ 16 to 18 grams అంతే. ఓకే, సో అంటే ఈ గ్రామ్స్ ఏమన్నా అదే డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఇంత గ్రామ్ దొరికితే ఏం కాదు, లేకుంటే ఇంత ఉంటే క్వాంటిటీ వాటిపైన కేసు పెట్టవచ్చు అనేది ఉంటుందా? లేకుంటే 1 gram దొరికినా, అంటే మిల్లీగ్రామ్ దొరికినా కానీ కేసు పెడతారా? యాజ్ పర్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రొసీజర్ ప్రకారంగా మైనర్ క్వాంటిటీ ఉంటుంది, స్మాల్ క్వాంటిటీ అండ్ ఇంటర్మీడియట్ క్వాంటిటీ అండ్ లార్జర్ క్వాంటిటీ ఉంటుంది. దాని బేసిస్ మీద చట్టంలో తెలిపినటువంటి సెక్షన్ల ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఈయన ఇప్పుడు అర్హుడైతే శిక్షకి, సో ఆయనకి ఏమేమి శిక్షలు ఉంటాయి? విచారణలో ఉంది, విచారణ దశలో ఉంది. అది తదుపరి సాక్ష్యాధారాలను బట్టి సెక్షన్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్లో ఇంత ఈజీగా గంజాయి దొరుకుతుందా సార్? అంటే తిను వైజాగ్కి సంబంధించిన అబ్బాయి, అంటే వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ గంజాయి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి తేయడం జరగవచ్చా? లేకుంటే అంటే మధ్యలో ఆయన తీసుకొని వస్తే ఒకవేళ ఎక్కడ చెక్కింగ్లో అంటే పట్టుబడలేడా? దీనిపైన ఏం మాట్లాడతారు? ఇది ఇంకా విచారణ దశలో ఉంది. అతను ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని చెప్పేసి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే నానక్రామ్గూడ ఏరియాలో వేరే పర్సన్స్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు, లేదంటే వారు యాక్చువల్గా హెయిల్స్ ఫ్రమ్ వైజాగ్ ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి తదుపరి విషయాన్ని వెల్లడిస్తాం. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, సో దీంట్లో ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో కూడా గంజాయికి సంబంధించిన వస్తువులు అంటే వీళ్ళు స్టఫ్ అందులో వేసుకోవడం అది వాళ్ళు అంటే పబ్లిక్గా ఇట్లా అమ్ముతున్నారంట. సో వాటిపైన ఏం చర్యలు తీసుకోరా? ఇటువంటి విషయాలు ఇంకా దృష్టి రాలేదు సార్. ఒకవేళ వస్తే వాటి మీద కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఓకే, సో మొత్తానికైతే షణ్ముఖ్ జశ్వంత్ అంటే కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో ఏం జరుగుతుందో అంటే ముందు మనం తెలుసుకుందాం. అసలు తనకి శిక్ష పడుతుందా? ఒకవేళ శిక్ష పడితే ఎన్ని డేస్ ఉంటాడు జైల్లో, లేకపోతే జరిమానా వేస్తారా? ఇంకోటి ఏంటంటే గంజాయి కేసు అనేది చాలా పెద్ద కేసు, దాంట్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో చూద్దాం ముందు ఏం జరగబోతుందో. సో అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్
మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.